రేస్ నాగేందర్ గారు 10 ఏళ్ల డెవలప్మెంట్ వర్సెస్ 2 ఇయర్స్ డిస్ట్రక్షన్ కి జరుగుతున్నటువంటి ఎన్నికగా మీరు చెప్తున్నారు. కానీ 10 ఏళ్ల మీరు చేసింది ఏంటి, 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనే దానికి మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ముందుగా ఉన్న మిత్రులకు మీకు నమస్కారం అమ్మా. అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చింది మళ్ళా పాత హామీలన్నింటినీ కవర్లో పెట్టుకొని మళ్ళా తీసుకొని వచ్చింది అని అంటున్నారు జూబిలీహిల్స్ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఇప్పుడు చరణ్ కౌశిక్ చెప్తున్నాడు, మేము కార్డులు ఇచ్చినాము, మేము సన్న బియ్యం ఇచ్చినాము. అయితే మీరిచ్చే 100 రోజులలో మీరు ఇచ్చేటి 6 గ్యారంటీలు ప్రజలు అడుగుతున్నారమ్మా. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అడుగుతున్నారు. అదే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు, రాగానే ఇస్తామన్నారు 100 రోజులలో. మరి అదేమైంది అని అంటున్నాడు. రిటైర్డ్ ఉద్యోగులు అడుగుతున్నారు, ఆ ప్రాంతంలో అంతా నివసించే రిటైర్డ్ ఉద్యోగులు అడుగుతున్నారు, మేము రిటైర్డ్ అయినాము, ఇంతవరకు మాకు రావాల్సినవి రాలేవు అంటున్నారు. అట్లనే మహిళలు అడుగుతున్నారు, 2500 మాకు ఇస్తామన్నారు, ఓటేస్తే 2500 ఇస్తామన్నారు. మరి ఏమైంది? మరి ఇవన్నీ ఇవ్వాలంటే ఖజానాలో డబ్బు ఉండాలి, ఖజానా ఖాళీగా ఉంది. ఈ పాపం మీదే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోవడానికి మెయిన్ రీజన్ బీఆర్ఎస్ చేసినటువంటి పాపాలే అని చెప్తున్నారు. పుట్టే బిడ్డ పైన కూడా అప్పు మిగిల్చినటువంటి పార్టీ మీది అని అంటున్నారు. మేమేమంటున్నాం అంటే, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఇట్లా మీలాంటి జర్నలిస్టులు అందరు కలిసి పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు, అట్లనే బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూర్చొని ప్రెస్ మీట్ అటెండ్ చేశారు ఎన్నికల కన్నా ముందు. ఇన్ని హామీలు ఇస్తున్నారు, మీరు బడ్జెట్ ను ఒకసారి చూసుకున్నా అంటే మాకు 100 సంవత్సరాలు దాటిన చరిత్ర ఉన్నది, మాకు పర్ఫెక్ట్ గా ఆర్థిక నిపుణులు అందరినీ కూడా మేము సంప్రదించినాం, అన్ని ఇవ్వగలుగుతాము అని చెప్పి ఆ రోజు చెప్పారు. మరి ఈ రోజుకి వచ్చినాక ఏమంటున్నారు అంటే, మీరు అప్పులు చేసిన అంటున్నారు. 50 ఏళ్ల పరిపాలన లోపల అనేకమైన తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తే తెలంగాణ ప్రజలు అన్నమో రామచంద్ర అని చెప్పి మా ప్రాంతంలో ఉన్న వనరులన్నింటినీ దోసుకుపోతున్నారు. పాలకులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం గురించి తర్వాత మాట్లాడదాం. మనం ఇప్పుడు కేవలం జూబ్లీ హిల్స్ కి కన్ఫైన్ అవుదాము. జూబ్లీ హిల్స్ కి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏం చేసింది చెప్పండి. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు 10 ఏళ్ల పాలన మీద చర్చ కాదు, 10 ఏళ్ల పాలన మీద ఎన్నికలు కాదు, 50 ఏళ్ల పాలన మీద కూడా ఎన్నికలు కావు. అంటే ప్రజలు అదే చూస్తారు కదా, ఎన్నిక ఎప్పుడు వచ్చినా దేనికి వచ్చినా కూడా ఎన్నిక పార్టీకి ఓటేసేటప్పుడు వీళ్ళు ఏం చేశారు అనేది కదా చూస్తారు. నేను ఏమంటున్నా అంటే, మేము చేసినవి చెప్తే తెల్లారిన దాకా కూడా అవుతాయి. మేము చేసిన అభివృద్ధి గాని, మేము చేసిన సంక్షేమం గాని, ఈ రోజు రైతులకు రైతు బంధు మేము తెచ్చినాం. వాళ్ళు ఫ్రీ కరెంట్ అని చెప్పేసేసి ఏదైతే 8 గంటల కరెంట్ అని 9 గంటల కరెంట్ అని చెప్పి గంట కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే, నాణ్యమైన కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చినాం మేడం. మేము హైదరాబాద్ లో ఇన్వెంటర్ల మీద, జనరేటర్ల మీద మొత్తం షాప్లలో ఉంటున్న పరిస్థితి ఉంటే, ఇళ్లలో ఉన్న పరిస్థితి ఉంటే 24 గంటలు రెప్పమందరం కూడా కరెంటు పోని ఎలక్ట్రిసిటీ మేము సప్లై చేయగలిగినాం. ఏదైతే వీళ్ళు 275 రూపాయల నుండి మనిషి చచ్చిపోతే మనిషికి పెన్షన్ ఇచ్చే సిస్టమ్ నుండి మేము 2000 పెన్షన్ ను అదే విధంగా 2000ను ఇప్పుడు 4000 చేస్తామని చెప్పేసి ఇవాళ 2000 కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. హైదరాబాద్ లో ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన ఘనత కేసీఆర్ గారు గవర్నమెంట్ కున్నది. గతంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసిన టిఆర్ఎస్ గవర్నమెంట్ కున్నది. హైదరాబాద్ కు రావాలంటే 50 ఏళ్ల పరిపాలన లోపల కర్ఫ్యూల పేరు మీద, 144 సెక్షన్ల పేరు మీద ఎప్పుడు ఏ గల్లీలో గడబడి అవుతుందో తెలియదు, ఏ గల్లీలో కర్ఫ్యూలు పెడతారో తెలియదు, ఏ మార్కెట్ లో కర్ఫ్యూలు పెడతారో తెలియదు. గ్రామాల నుంచి కూరగాయలు తీసుకొచ్చిన రైతులు, మార్కెట్ కు వచ్చిన రైతులు తిరిగి ఇంటికి పోతారా పోరా అనే తెలియని గతంలో ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే బీఆర్ఎస్ ని గెలిపిస్తాయంటారా? నాగేందర్ గారు వినండి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే మీ పార్టీని గెలిపిస్తాయనేటువంటి నమ్మకం మీకు? మేము ఒక్కటేమంటున్నామంటే, కేసీఆర్ గారి నాయకత్వం లోపల చేసిన అభివృద్ధి హైదరాబాద్ లో ఈ హైడ్రాకు మా నాయకుడు చెప్తా ఉన్నాడు, హైడ్రాకు కారుకు మధ్యన జరుగుతున్న పోటీ అంటున్నాడు. హైడ్రా పేరు మీద బుల్డోజర్ వర్సెస్ కార్, అమ్మా బుల్డోజర్ వర్సెస్ కార్ అయితే
బుల్డోజర్లు పెట్టి పెద్ద పెద్ద బంగ్లాలతో వదిలేసి చిన్న చిన్న గూడు కట్టుకున్న వాళ్ళని ఏదైతే హింసించడం జరుగుతుందో వాళ్ళ ఇళ్లను ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు బుల్డోజర్ వస్తుంది అని భయభ్రాంతి లోపల బతుకుతున్న పరిస్థితి ఉంటే దాని మీద మేము అడుగుతా ఉన్నాం. ప్రశాంతమైన వాతావరణం కావాలన్నా, ప్రశాంతమైన పరిపాలన కావాలన్నా, లేకుంటే కొట్టుమిట్టాడే ఏదైతే ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో అని చెప్పి భయపడే పాలన కావాలన్నా అని చెప్పి మేము అడుగుతున్నాం. మేము ఒక్కటే అంటున్నాం, ఇలా కాంగ్రెస్ పార్టీని ఏదైతే మీరు ఇచ్చిన హామీలను అన్నింటినీ కవర్లో పెట్టుకొని మూట కట్టుకొని ఈ రోజు మళ్ళా జూబ్లీస్ లో మీరు ఓపెన్ చేస్తున్న పరిస్థితి చూస్తే ఒక మంత్రి చెప్తున్నాడమ్మా, చాలా క్లియర్ గా చెప్తున్నాడు, తులం బంగారం మేము ఇస్తామన్నాము, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ తో పాటు రేటు పెరిగింది కదా, 50,000 ఉన్నప్పుడు 1,50,000 అయింది, ఇప్పుడు 7,000 తేవాలంటున్నాడు. అయ్యింది మేము ఇవ్వలేమంటున్నారు. నేను ఎందుకు అంటున్నా అంటే, తులం బంగారం ఎప్పుడైతే నువ్వు 100 రోజులలో చేస్తున్నావో 100 రోజులలో 50,000 ఉంది కదా, అప్పుడు ఇవ్వచ్చు. పెరుగుతుందనే తెలియదా? రేటు పెరుగుతుందనే తెలియదామా? మంత్రి చేస్తున్నారు కదా, గవర్నమెంట్ నడుపుతున్నారు కదా. ఇప్పుడు ఒకవేళ అప్పటి నుంచి ఇచ్చినా కూడా ఇప్పుడు రేటు పెరిగితే మళ్ళీ చేతుల్లో పెట్టలే కదా వీళ్ళు. అక్కడ ఇచ్చుడు మానేసిండ్రు. మహిళలకు అందరికి ఓటేయండి, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, 2,500 ఇస్తామన్నారు. మరి ఇచ్చిండ్రామా ఎవరికన్నా? లేదు. నిరుద్యోగులకు అన్నారు, కేసీఆర్ గారు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మేము రాగానే 4,000 ఇస్తామని చెప్పారు. ప్రియాంక గాంధీ గారిని తెచ్చి ఇక్కడ అబద్ధం ఆడిపించారు. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. అందుకే మేము ఏమంటున్నాం అంటే, ఈ రోజు ఏ సర్వేలు చూసినా మా వైపు ఉన్నాయి, ప్రజలు మా వైపు ఉన్నారు. 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల లోపల ఏదైతే బుల్డోజర్ పరిపాలనను అంతమొందించడానికి, బుల్డోజర్ పరిపాలనకు స్వస్తి చెప్పడానికి టిఆర్ఎస్ పార్టీకి ఇవన్నీ వాళ్ళు ఫేక్ సర్వేలు అంటున్నారు. అలాగే మీకు వచ్చేటువంటి ఏదైతే క్రౌడ్ ఉందో అది కూడా ఫేక్ క్రౌడ్ అనే చెప్తున్నారు. ఫేక్ సర్వేలు అంటారు. మేము అంటున్నది ఏంటంటే, 3 సర్వేలు వచ్చినాయి. 3 సర్వేలలో కూడా 2 సర్వేలు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాయి. మరి 2 సర్వేలు క్లియర్ గా చెప్తున్నప్పుడు సర్వేలు ఫేక్ అంటారు, రేపొద్దున ఓటింగ్ ఫేక్ అంటారు, రేపొద్దున రకరకాలుగా మాట్లాడు. మేము ఇంకో మాట కూడా మేము మీ ద్వారా యావత్ జూబ్లీస్ మేనేజ్ చేసే అధికారులకు మేము చెప్తున్నాం, ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాం, ప్రశాంతమైన వాతావరణం లోపల మెయింటైన్ చేసి ఎన్నికలు జరగాలని చెప్తున్నాం మేడం మేము.